క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కొనగానే సంబడం కాదు, దాని సీజనింగ్ కి దూల తీరిపోయిద్ది. స్క్రబ్బర్ తీసుకొని ఒకటే రుద్దింగ్ అరచేతులు అరిగింగ్. నీళ్లు పోసి క్లీనింగ్ చేశాక, మా ఇంట్లో ఇంతకన్నా వెడల్పాటి బేషన్ లేదు, అందుకే వీలైనంత వరకు దాన్ని ముంచి బియ్యం కడిగిన వాటర్ ని ఇందులో పోయింగ్ ఓవర్ నైట్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ సేమ్ రుద్దింగ్ అరచేతులు అరిగిపోయేదాకా దీన్ని రుద్దితే ఎంత తుప్పొచ్చిందో. అయినా పోలే, మళ్ళీ రుద్దింగ్. చూడ్డానికి పోయినట్టే ఉంది, అయినా కొంచెం అనుమానంతో ఈసారి స్క్రబ్బర్ కి బదులు నిమ్మకాయతో రబ్బింగ్. క్లీనింగ్ అయ్యాక పొయ్యి మీద పెట్టి ఆయిల్ ఉల్లిపాయలు వేసి ఫ్రైయింగ్. దీని వల్ల బ్యాలెన్స్ రస్ట్ ఏమైనా ఉంటే పోయింగ్. మళ్ళీ స్క్రబ్బింగ్. ఇదిగోండి మంత్రదండం, నా కష్టాన్ని తగ్గించడానికి మా వారు చేసిచ్చారు. మా వారు ఈసారి చిన్న పుల్లల చీపురు ఒకటి తీసుకొస్తానంటే ఆగయ్య సామే. కష్టపడి సీజనింగ్ చేసే దోశ వస్తుందో లేదో, వచ్చేసిందో. సక్సెస్ఫుల్లీ సీజనింగ్ కంప్లీట్ అయ్యింది. దోశలు కమింగ్. ముక్కు చెవులు కోసిన ముందు వాడే మేలని నాన్ స్టిక్ ప్యాన్ మీద పుట్టుకొచ్చి లవింగ్.